సో ఎంక్రోచ్మెంట్ అయినప్పుడు అంటే ఎవరన్నా కబ్జా పెట్టినప్పుడు మన ల్యాండ్ మీద ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలండి. దానికి సంబంధించిన ఎవిడెన్స్, అక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఉన్నట్లాంటి ఎవిడెన్సెస్ ఏమున్నాయి అవి జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత ఇమీడియట్లీ అడ్వకేట్ని సంప్రదించి ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసుకొని స్టే తీసుకోవాలి. మన పొజిషన్ రికవరీ కోసం కూడా మనం సూట్ వేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ ద కేస్. ఆ కేసులో ఏం లిటిగేషన్ ఉంది, వాడు ఏ విధంగా ల్యాండ్ మీద ఇల్లీగల్గా ఆక్యుపై ఎలా చేశాడు అనేది మనం లీగల్ నోటీస్ పంపించాలి ఇమీడియట్గా. సో రిప్లై నోటీస్ వస్తుంది, దాని ద్వారా మనకు తెలుస్తుంది అవతల వ్యక్తి పొజిషన్ ఏముందనేది. సో సివిల్ కోర్ట్ని సంప్రదించాలి. అండ్ ఒక ల్యాండ్ ఇష్యూ ఎప్పుడు క్రిమినల్ కేసు కిందకి మారుతుంది, లేదు సివిల్ కేసు అని ఎలా తెలుస్తుంది మనకి? ఓకే, ఏదైనా ల్యాండ్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు ఎవరన్నా అంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ లేకుండా, పత్రాలు ఏం లేకుండా ఆ ప్రాపర్టీ పైన, భూమి పైన ఎవరైనా అక్రమంగా వచ్చి పొజిషన్లో ఉన్నారంటే అది క్రిమినల్ కేసు అవుతుంది. ప్రాపర్టీ టైటిల్ గురించి మనము, ప్రాపర్టీ టైటిల్ అనేది సివిల్ మ్యాటర్. ప్రాపర్టీని ఇల్లీగల్గా ఆక్యుపై చేయడం అనేది ట్రెస్ పాస్ కింద వస్తుంది, క్రిమినల్ ట్రెస్ పాస్. సో బిఎన్ఎస్లో మనకు క్లియర్గా చెప్తారు, అది ప్రాపర్టీ రైట్ కూడా వైలేట్ అవుతుంది. ఆర్టికల్ 300A కాన్స్టిట్యూషనల్ రైట్. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్, ఇప్పుడు మాత్రం ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రాపర్టీ అనేది. 300A ఆర్టికల్ అది వైలేట్ అవుతున్నప్పుడు మనము ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు, హైకోర్టులో కూడా మన రైట్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. క్యూన్యూస్లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.